అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవసరం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విచిత్రంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ర్యాలీ చేసుకుంటా ఉన్నారు. అసలు ఎందుకు చేసుకుంటారో మనతో పాటు చర్చించడానికి కృష్ణ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే. కాదండి, వీళ్ళకి ఏంటి అసలు వెన్నుపోటు అంటే ఏంటి? వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వీళ్ళు వెన్నుపోటు ర్యాలీ తీస్తున్నారు. ఒకసారి ఫస్ట్ ముందుగా ఈ వీడియో దమ్మకి. కాదండి, రోజా ఏంటి చెవులో పూలు వేసుకుంది? రోజా చెవులో పూలు ఎందుకు పెట్టుకుంది తెలుసా? వైఎస్ఆర్సీపీ ఉన్న 5 సంవత్సరాలు ప్రజల చెవులో వీళ్ళు పూలు పెట్టడం జరిగిందా, అందుకే సింబాలిక్ గా ఇక్కడ రోజా చెవులో పూలు పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా చెవులో పూలు పెట్టుంటారు కదా, అందుకోసమే పూలు పెట్టుకుంది. ఇదే రోజా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దొక్కనేం గిట్ల అని చెప్పన్నది. కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈమెని అసెంబ్లీ దగ్గరికి రాని కూడా చేసేసారు పాపం. ఓకే, చెవులు అందుకోసమే చెవులో పూలు పెట్టింది అనుకుంటా. ఏంటి సైగ చేసిందంటే? ఇక్కడ రోజా గారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోజా అక్కడ ఏం చేస్తుంది, ర్యాలీ చేస్తుంది కదా, ర్యాలీ చేసుకుంటా కూడా ఆమె ఫోటోలకు పోజ్ ఇస్తుంది. కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, వెనక్కి వెళ్ళి ఫోటోది బాగుంటుంది అని చెప్పి. అంటే వీళ్ళకి ప్రజల సమస్య మీద రాలేదు, ఫోటోల కోసం రోజా గారు ఇలా బయటికి రావడం జరిగింది. అసలు వెన్నుపోటు అని వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు కదా, అసలు వెన్నుపోటు అంటే ఏంటో నేను ఒకసారి చెప్తా. సొంత బాబా విషయంలో ఏదైతే జరిగిందో అది వెన్నుపోటు. సొంత తల్లి మీద కేసు పెట్టాడు కదా, అది వెన్నుపోటు అంటారు. సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం జరిగింది కదా, అది వెన్నుపోటు అంటారు. సునీత గారి విషయంలో వీళ్ళు వ్యవహరించడం జరిగింది కదా, అది వెన్నుపోటు అంటారు. ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఎలాగా వెన్నుపోటు పోడ్చారో ఒకసారి చూద్దాం. మద్యపాన నిషేధం అని చెప్పడం జరిగింది, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పింది, అది వెన్నుపోటు కదా. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పడం జరిగింది, అది వెన్నుపోటు కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పడం జరిగింది, అది వెన్నుపోటు కదా. యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది, అది వెన్నుపోటు కదా. పోలవరం కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది, అది వెన్నుపోటు కదా. ఏదైనా పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వివరించారో అది వెన్నుపోటు కదా. ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు అని చెప్పడం జరిగిందో అది వెన్నుపోటు కదా. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. వీళ్ళు అసలైన వెన్నుపోటుదారులు. అందుకోసం అనుకుంటా 151 నుంచి 11 జిల్లాకు మళ్ళీ వీళ్ళు కూడా ఇప్పుడు కూటమి పార్టీ మీద బురద లేనెక్కి వెన్నుపోటు పొడిచారు ఇట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అయ్యో ఏమైంది? ఇప్పుడు ఈయన కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ర్యాలీ చేస్తా ఉన్నాడా? బొత్స సత్యనారాయణకి ఆరోగ్యం బాగాలేదు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి నాకు అదంతా తెలియదు, వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాల్సిందే, ఖచ్చితంగా నాయకులందరూ రావాల్సిందే అని చెప్పి ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని కూడా ఇది తీసుకొస్తే ఇలా ఎండకి సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది బొత్స సత్యనారాయణ. ఒకవేళ బొత్స సత్యనారాయణకి ఏమైనా జరుగుంటే అది కూడా కూటమి పార్టీ మీద నెట్టేసేవారు ఈ వైసీపీ వాళ్ళు. ఖచ్చితంగా పాపం బొచ్చ గారికి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చారు, లాస్ట్ కి గుండెపోటు తెప్పించారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అసలు నాకు ఒకటి అర్థమైతే అమ్మటి బాధ ఏంటి అర్థమైతలా. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే పోలీసులు ఎత్తుని కొట్లాడుతూ ఉంటారు, లేకుంటే ఏది పడుతుంది ప్రెస్ మీట్ ముందు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు దీని బాధ చెప్పండి? కాదు, డ్యూటీలో ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఇట్లా అని చెప్పి ఈ వ్యక్తికి తెలియదా? మళ్ళీ ఈయన క్రిమినల్ లాయర్, మరి దీని మీద మీరేం మాట్లాడతారు? అంబటి రాంబాబు ఎవరు అంబటి రాంబాబు? సాదాసీదా వ్యక్తి. ఇప్పుడు ఆయన ఒకప్పుడు పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇలాగే కొద్ది రోజుల క్రితం విడుదల రజని, ఆమె కూడా ఒక ఎక్స్ ఎంపీ, ఆమె కూడా ఒక పోలీస్ అధికారి తన డ్యూటీ తను చేస్తుంటే తన డ్యూటీకి అడ్డుపడడం జరిగింది. ఇది అంబటి రాంబాబు కూడా పోలీసుల మీద ఈ విధంగా అధికారంలో లేనప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది, ఏ విధంగా గూండాగిరి చేయడం జరుగుతుంది ఒకసారి మీకే తెలియాలి. నేను అంబటి గారికి ఒక మాట చెప్పాలి, ఇట్లా చెప్పనుకుంటున్నా. వీళ్ళు చేసిన వెన్నుపోటు కంటే తక్కువేం కాదు. పాపం విజయసాయి రెడ్డిని ఎంత వెన్నుపోటు పోసి పార్టీలకి వెళ్ళిపోయినా విజయసాయి రెడ్డి, అరే నాకు ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో ఉన్న వ్యక్తులే నన్ను వెన్నుపోటు పొడిచారు ఇట్లని చెప్పి విజయసాయి రెడ్డి చాలా ప్రెస్ మీట్ లో చెప్పిండు. వీళ్ళు పొడిచిన దానికంటే తక్కువేం కాదు. అంబటి రాంబాబుకి చాగస్తం ఎక్కువై ఎవరితో ఎలా మాట్లాడదో అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు ఇదే విధంగా వ్యవహరిస్తే లాస్ట్ టైం ఏదైతే గోరంట్ల మాధవ్కి జరగడం జరిగిందో అదే విధంగా తొందరలో అంబటి రాంబాబుకి కూడా అదే విధంగా శిక్ష పడడం జరుగుతుంది. అంబటి గారు, నా సైడ్కి వెళ్ళి మీకు ఒక ముచ్చట చెప్పాలి. వెన్నుపోటు గురించి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మాట్లాడాలా. వెన్నుపోటు పొడిచే వాళ్ళే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వెన్నుపోటు పొడిచే పార్టీ లేకుంటే ఆ పథకాలు ఇస్తలేదు, ఈ పథకాలు ఇస్తలేదు ఇట్లా అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కి నిలసలా చేయండి. కానీ ఇట్లా రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో కొట్లాడము, రోజా లేక చెవులో పూలు వేసుకోవడము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడో పెట్టేసిర్లే పూలు, ఇంకా అంతకు మించి పెట్టొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రోజా గారు చాలా తగ్గారు. ఎందుకు తగ్గారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు రెడ్ బుక్, నారా లోకేష్ గారి రెడ్ బుక్ అంటే కూడా వాళ్ళకి అయిపోతుంది. అందుకోసము మీ మాటలు అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది గిట్లని చెప్పి అనుకుంటున్నాను. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.